దయనీయం మేదర జీవనం. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులు వాళ్ళు. పేదల ప్రభుత్వాలు అంటూ ప్రతిసారి గొప్పలకు పోయే పార్టీలు ఒక్కసారైనా చేతి వృత్తుల వారి పరిస్థితి గురించి ఆలోచించలేదు. వారి సంక్షేమం కోసం చిల్లి గవ్వ విడుదల చేసింది లేదు. కనీసం రుణాలు పొందే వీలు కూడా లేదు. చేతి వృత్తులపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి దారుణంగా తయారైంది. అలాంటి చేతి వృత్తుల కులాల్లో మేదర కులం ఒకటి. తరతరాలుగా కుల వృత్తిపై ఆధారపడిన మేదరలు నేడు దానికి దూరమైపోతున్నారు. రోజంతా కష్టపడి పనిచేసినా కనీసం కడుపు నిండా కూడు తినలేని పరిస్థితులను నేడు చూస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు వారి దాకా చేరడం లేదు. వారికి ఏ పథకాలు అందవు. ధరలు అదుపులో లేకపోవడంతో రోజూ సంపాదించినా కాలం వెళ్లదీయలేని పరిస్థితి. పాలకులకు తాము ఉన్నామన్న సంగతి కూడా మరిచిపోయారని మేదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్తే కాకా. హలో, నమస్తే. నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ ఈ పని మీరు? 10 సంవత్సరాలు చేస్తాను. రోజు ఏమేమి పనులు జరుగుతుంటాయి ఇక్కడ? రోజు మామూలుగా బుట్టలు, తట్లు, ఇలాంటివి పెట్లు, పెళ్లి పెట్లు ఇలాంటివి వెళ్తాము. దాని మీద మళ్ళీ పందిర్లు గట్ట ఎవరు చెప్తే పందిర్లు కూడా వేస్తాము. అన్నీ చేస్తామండి. బొంగుల తలుపు పైన చేస్తాం మేము. ఎదురు బొంగుల తలుపు పైన చేస్తాము మేము. ఓకే, రోజు కూలీ లాగా లేకపోతే రోజు ఎదురు పందిరి పనులు చేస్తే మామూలుగా ఎంతగాని గిరాకు ఒప్పించుకొని కూలి మనుషులు పెట్టి చేస్తాము. మామూలు ఈ బుట్టలు, తట్లు ఇలాంటి వాళ్ళకుంటే బొంగులు తెచ్చుకొని చేస్తాం పని. అవి అమ్ముకుంటాం అనమాట. తట్లు, బుట్టలు ఇలాంటివి పెళ్లి పెట్టినవి అన్నీ అమ్ముకుంటాం మేము. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? ఇవన్నీ ఇక్కడ నుండి అంటే అవి అసాం నుండి ఒక బొంగులు వస్తాయి. కానీ ఇక్కడ ఈ బొంగుల దొంగల కాడ, రోడ్డు మీద ఈ బొంగుల దొంగల కాడ మేము బొంగులు కొనుక్కి పని చేస్తాం. ఎన్ని రకాల బొంగులు ఉంటాయి ఇవన్నీ? ఎన్ని రకాలంటే చిన్న సైజు ఉంటాయి, పెద్ద సైజు ఉంటాయండి. చిన్న సైజు, పెద్ద సైజు ఉంటాయి. 100 రూపాయల నుండి 400 వరకు బొంగు ఉంటుంది ఒకటి. అవి బొంగులు కొనుక్కి మేము పని చేస్తాం. రోజు అనేది ఉండదా మీ దగ్గర? ఇది రోజు అనేది ఈ పనిలో ఉండదు. మామూలు పందిరి పనిలోనైతే రోజు వరకు కూలి అనేది ఉంటుంది, తెలుస్తుంది. రోజు వరకు కూలి అనేది తెలుస్తుంది. పందిరి పనులు ఇలాంటి అయితే తెలుస్తుంది. కానీ ఈ పని మట్టుకు చేస్తే బుట్టలు, తట్లు, పెళ్లి పెట్లు ఇలాంటివి వెళ్తే మట్టుగా రోజు వరకు కూలి అని తెలియదు. 4-5 రోజులకు ఒక 5,000 రూపాయలు పని చేస్తే దాని మీద కర్రల బొంగులు పని తీసి మా తిండి తీసాక ఎంత మిగులుతుందో తగులుతుందో అప్పుడు తెలుస్తుంది అనమాట. 5 రోజులు 6 రోజులు అయితేనే కానీ తెలియదు ఈ పని. ఈ మొత్తం ఈ బొంగులతో ఎన్ని రకాలుగా పనులు చేయగలుగుతారు మీరు? ఎన్ని రకాలైన షాట్లు వెళ్తాం, బొట్టలు వెళ్తాం, జిబ్బులు వెళ్తాం, దాగర్లు వెళ్తాం, ఇసనగర్లు వెళ్తాం, పంకలు అన్ని ఇసనగర్లు వెళ్తాము. అన్నీ చేస్తామండి. తట్లు వెళ్తాం, బొట్టలు వెళ్తాం, పెళ్లి పెట్లు వెళ్తాము. ఒకటి కాదు, సజ్జలేటి, బజారు బొట్టలేటి అన్నీ చేస్తాం ఈ బొంగుల పనితోటి. ఈ పొద్దున ఎప్పుడు మొదలు పెడతారు, మళ్ళీ సాయంత్రం ఎప్పుడు అయిపోతుంది? ఉదయం 7 గంటల నుండి మొదలు పెడతాము. సాయంకాలం రాత్రి 7-8 వరకు చేస్తాం పని. పందిరి పనులు అయితే మరి అంతవరకు ఉంటే అంతవరకు చేస్తాం అనమాట. ఈ పని అయితే మట్టుగా తెల్లారి 7 నుండి రాత్రి 7-8 వరకు చేస్తాం ఈ పని, ఈ బొంగుల పని అయితే. ఇంటికి మీరు ఒక్కళ్ళైనా కుటుంబం అంతా కలిసి చేస్తారు పనులు? కుటుంబం అందరం అంటే చిన్నపిల్లలు చేయరు కానీ చదువులు సాములకి వెళ్ళిపోతారు. కానీ మా పెద్దలం చేస్తాం అన్నమాట పని. పిల్లలు ఎంతమంది? పిల్లలు నాకైతే 5 పిల్లలండి. చదువుకుంటున్నారా? చదువుకోవడం కదా, 5 పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయినాయి. అత్తోరిళ్ళకి 4 కూతుళ్ళు, ఒక కొడుకు. 5 అత్తోరిళ్ళ కాడ 4 కూతుళ్ళు ఉన్నారు. మా కొడుకు, కోడలు, మేము, మా బాబుకు 3 ఆడపిల్లలు. ఇక్కడట ఉంటున్నాం మేము. కొడుకు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడట ఉన్నాడు. ఇల్లు అక్కడ ఉన్నాడు. అక్కడట ఉన్నాడు. ఇల్లు మొత్తం ఇప్పుడు మీరే నడిపిస్తున్నారా లేదా కొడుకు కూడా సాయం చేస్తున్నారు? సాయం చేస్తాడు కొడుకు, మేము సాయం చేస్తాం. ఇద్దరు కలిసి చేస్తున్నాం. ఇద్దరు కలిసే చేస్తున్నాం ఈ పనులు. అట్లేదు గట్ట ఒప్పించుకుంటే పందిరి పనులు నా కొడుకు చేస్తాడు. నేనంటే ఇలాగ బొంగులు తెచ్చుకు ఈ పని చేస్తుంటాం. వాటికి కూడా పందిర్లకు బొంగులు కూడా పడుతుంటే కొనిసుకొని వేస్తుంటాం. ఇప్పుడు నెల మొత్తం పెళ్లి టైం కూడా పందిరి పనులు తగులుతాయి. పెళ్లిళ్ళు లేనప్పుడు ఇలా తట్లు, బొట్టలు, షాట్లు, పెట్లు ఇలాంటి వాళ్ళు తీసుకుంటాం మేము. అదే నెలకి ఎంత వస్తుంది ఇవి చిన్న చిన్నవి చేస్తుంటాయి? నెలకి ఎంత, ఈ చిన్నవి చేసుకుంటే నెలకి ఎంత రాదండి. మా వస్తూ ఒక నెలకి ఒక 5,000-6,000 వస్తుంది. అంత తిండి గిండి అంత పోను. ఈ పందిరికి అయితే కాదు, పందిరి అయితే అది సపరేట్, మళ్ళీ సపరేట్. అది సపరేట్ పని. అది ఇంటి దగ్గర ఉండి చేసే కష్టం. ఇంటి దగ్గర ఈ పని చేసే పని అయితే మట్టుగా ఇలాగ
నెలకి ఒక 5,000 ఇలా మిగులుతాయి అంతే. అంతేగాని మరి ఆ పందిరి పనులు అయితే అవి ఎంత ఉంటాయి అవి చెప్పలేము. అది కొన్నాళ్ళు ఉంటాయి, కొన్నాళ్ళు ఉండవు. నిత్యము మా సంవత్సరం మొత్తం పని ఇదే పని మేము చేస్తుంటాం. ఈ బొంగుల పని మనం చేస్తుంటాం అనమాట. మేదరి ఇది వెనుకబడిన కులం. మహేంద్ర అని కూడా అంటారు. వెదురుతో తట్టలు బుట్టలు చేస్తారు. వెదురుతో 1000 లాభాలున్నాయి. వెదురు బొంగులు తీసుకొచ్చి వాటిని తట్టలు, గంపలు, నిచ్చెనలు, రేషం తట్టలు, చంద్రింకలు తదితర వస్తువులు తయారు చేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తారు. అడవికి వెళ్ళి వెదురు తెచ్చి దాన్ని సిద్ధం చేసి ఓపికతో అల్లి వాటిని మార్కెట్లో విక్రయించడం ద్వారా జీవనం సాగిస్తారు. ప్లాస్టిక్ వస్తువులు అందుబాటులోకి రావడంతో వెదురు వస్తువులకు డిమాండ్ తగ్గింది. ఈ పరిణామం వల్ల మేదరి కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము ఒక 25 సంవత్సరాలు పెట్టి ఉంటాం అన్న. ఏం పని చేస్తారు ఈ బొంగులతో? మీరు ఏమేమి ఎన్ని ఐటమ్స్? ఈ పందిర్లు వేస్తాం, రోలింగ్ మ్యాట్ చేస్తాం. రోలింగ్ మ్యాట్ అంటే తెలుసు కదా, బాల్కనీలు వేస్తుంటారు, సిల్వాళ్ళు అవన్నీ తయారు చేస్తున్నాం మనం. బయట ఫంక్షన్ ఫంక్షన్ హాల్ ఇవి. ఓకే. ఇది రోజు ఇప్పుడు ఇక్కడ చేసే రోజు కూలీ లాగానా లేదంటే వారం నెలలాగా? రోజు కూలీలాగే. రోజు కూలీ. మొగోళ్ళకి 1000 రూపాయలు ఇస్తారు, ఆడవాళ్ళకి 600 ఇస్తారు రోజుగా. రోజుకి ఫుడ్ గట్ట ఆలే పెడతారు. అన్నం ఇంటికి తినేసానుకో ఒక 50 రూపాయలు 70 రూపాయలు ఇచ్చేస్తారు. టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ 6 వరకు పని చేస్తారు ఆడవాళ్ళు. ఓకే. ఈ బొంగులు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఈ అస్సాం నుంచి వస్తాయి. అస్సాం నుంచి వస్తాయి, బొంగుల దుకాణానికి వస్తాయి. ఆ దుకాణం మేము కొనుక్కుంటాం వాళ్ళ దగ్గర నుండి. ఇంట్లో ఎంత మంది ఉంటారు మీరు? మా ఇంట్లో ఒక 5గురు ఉన్నాం మనం. అంటే పెద్ద మీరేనా? పెద్ద నేనే. పిల్లలు ఓ బాబు, 2 ఆడపిల్లలు. చదువుకుంటున్నారా వాళ్ళు? చదువుకుంటున్నారు. ఈ పని చేయడం వల్ల ఇల్లు గడుస్తుందా? గడుస్తుంది. ఈ పని చేసుకుంటే కంపల్సరీ గడుస్తుంది. బయట పని అయితే మేము పోము, మా వాళ్ళు కూడా అలవాట్లేదు బయట పని పోవడం. ఈ పనితోనే ఇది పెళ్లి పందుల పని. ఎన్ని వెరైటీస్ చేస్తారు మీరు దీంతో? మీరు ఏ టైప్ కావాలన్నా ఒక ఫోటో తీసి చూపిస్తే చేసి పెట్టేస్తాం. ఏదైనా చేస్తారు. ఏదైనా ఇదని అదని లేదు. మీరు నాకు ఈ మోడల్ కావాలి అన్న అడిగిన ఆ టైప్ చేసి చూపిస్తాం. ఇవే కాబట్టి మళ్ళీ బయట గెస్ట్ హౌస్లకి బొంగులు పార్టీషన్లు, గడ్డి గుడిసెలు అవన్నీ వేస్తాం. బయట కూడా వాళ్ళకి ఏం కావాలన్నాను. మళ్ళీ దానికి బుట్టలు ఉంటాయి, బుట్టలు గట్ట అవి కావాలన్నా అవి కూడా తయారు చేస్తాం. లైటింగ్ బుట్ట అంటారు, అవి కూడా తయారు చేసి. ఇప్పుడు ఈ పైన బయటకు వచ్చే పనులకి అమౌంట్ ఎక్కువ ఉంటుంది. అది బయట పని బయట నేను పనులు అదే ఇప్పుడు మీరు అన్నారు కదా, బయట ఏదైనా చేయగలుగుతారు. చేయగలం అంటే బయట కంటే దానికి సెపరేట్ ఉంటుంది. బయటకి ఏదైనా సెపరేట్ ఉంటుంది. అంటే వాళ్ళు కూలి ఇస్తాను, కూలి మీటర్లు అని అంటే మాయతో దాంట్లో మాట్లాడు, దానికి ప్లేస్ పెట్టి మాట్లాడుకుంటాం. అది ఇన్ని రోజులు అవుతుంది అనుకో, మనకి ఇన్ని కూలి పడతాయి, దాని పెట్టి గుట్టగా మాట్లాడుకుంటాం. మరి దాని కూడా ఛార్జీలు, ఫుడ్ గట్ట నడవాలి, టిఫిన్, మళ్ళీ నైట్ కిరాయి ఉంటాయి కదా, అన్ని కలిపి మాట్లాడుకుంటాం. పాలకులు ఇప్పటికైనా మేదరులను గుర్తించాలని, ఓటర్లుగానే కాకుండా మనుషులుగా గుర్తించి అన్ని విధాలా ఆదుకోవాలని మేదరులు వేడుకుంటున్నారు.